పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పులివెందుల్లో నిన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు. ఓటు వేయకుండా స్థానికులను అడ్డుకున్నారు. పలువురిపై దాడులకు పాల్పడ్డారు. తమ ఊర్లో ఏ ఒక్కరిని ఓటు వేయకుండా అడ్డుకున్నారని కనుంపల్లె గ్రామస్తులు మండిపడుతున్నారు. టీడీపీ రౌడీలు గ్రామాన్ని నిర్బంధించి రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నిన్న జరిగినటువంటి టీడీపీ మోకల అరాచకాన్ని సృష్టించినటువంటి ఘటనలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనించారు. పూర్తిగా పోలింగ్ ముగిసినప్పటికీ కూడా ఇంకా ఓటర్ స్లిప్పులు తమ వద్దే ఉన్నాయి. తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయాము, తమ చేతికి సిరా చుక్క కూడా లేదని చెప్పి చూపిస్తున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఇవాళ పులివెందుల మండలంలో ఉందంటే ఏ విధంగా టీడీపీకి సంబంధించినటువంటి మోకలు, గోండాలు, రౌడీలు అరాచకం సృష్టించారనేది రాష్ట్ర ప్రజలకు ఈ విజువల్ కావచ్చు, ఈ ప్రజలు చూపిస్తున్నటువంటి స్లిప్స్ కావచ్చు చూస్తే ఇట్లే అర్థమైపోతుంది. నేను చెప్పడం కాదు, ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి విలేజ్కి సంబంధించినటువంటి ప్రజలతోనే మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. అమ్మ చెప్పండి, ఏ ఊరు ఇది, ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ, ఏం నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో మీ ఓటు ఉపయోగించుకున్నారా లేదా? మేము నిన్న ఓటు వేయడానికి పోయింటే మీ ఓటు ఇప్పుడు కాదు 10 నుంచి రావండి అని చెప్పినారు సార్. మేము ఎక్కడికి వెళ్ళేకరికి సరే అని 10కి వెళితే కన్నా అక్కడ ఓటు వేయనీలే, అంతా సినిమా అయిపోయిందమ్మా, ఇంక మీరు వచ్చి గుడికి ఇక్కడ ఫలితం లేదని చెప్పేశారు పోలీస్ సార్ వాళ్ళు. ఆ పోలీస్ డిపార్ట్మెంటే మాకు బూత్ దగ్గర కూడా కన్నీ దగ్గరికి రానీలే వాళ్ళు. మేము మహిళలము, మా బూత్ దగ్గర వేరే వాళ్ళు వచ్చి వేసినారు అని చెప్పినా కానీ వేయలేదు. మాకు సాక్షి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, మా స్లిప్పులు మా దగ్గరనే ఉన్నాయి, మాకు దగ్గర కూడా రానీలే. వేరే ఊరోళ్ళు వచ్చి దాడి చేసినా కానీ పోలీస్ డిపార్ట్మెంటే అసలు పట్టించుకోవడమే లేదు సార్. మీ బూతుల్లో ఉండే స్లిప్పులన్నీ బయటికి వేసి అగ్గి వేసేయండి, మళ్ళీ మేము ఓటు వేస్తాము అని కూడా పోరాడినాము. అట్ట ఇలా అవుతుందమ్మా, అవ్వదు, ప్రభుత్వం వాళ్ళు ఉన్నాక అట్ట అవ్వదు అని చాలా మేము లేడీస్ అయితే రోడ్డు మీద కూర్చొని ధర్నా మాదిరి చేసినా కానీ మా మీద రోంతన్న జయాజాలి అనేది ఆ పోలీస్ డిపార్ట్మెంటే పట్టించుకోలేదు సార్. లేడీస్ కి ఏ విధంగా ప్రవర్తన చేస్తున్నారంటే ఆ విధంగా ప్రవర్తన చేస్తాను సార్. నేను లాస్ట్కి అయితే నీ రూల్ పాటించు సార్, పోలీస్ డ్రెస్ వేసుకున్నావు ఇజ్జత్ పోతుంది నీది, నీ పోలీస్ డ్రెస్ మార్చుకో, నీ మనసు మార్చుకోవాలా సార్, ఈ విధంగా మాట్లాడితే ప్లీజ్ మా అంటాడు. మళ్ళీ ఓటు వేయడానికి వెళ్ళాం సార్. అక్కడ వెళ్ళింటే అక్కడ తోసేస్తున్నారు సార్, మీరు వెళ్ళండి మీ ఓటు అయిపోయిందని పంపించేసినారు సార్. ఎలా అయిపోతుందమ్మా, నువ్వు వేయకుండానే ఓటు ఎలా అయిపోతుంది సార్ అని అడగలేదా? మీరు అడగలేదా? అడిగినాం సార్, అయిపోయింది సినిమా అయిపోయిందిలే మీరు వెళ్ళండి అని చెప్పినారు సార్. అందరికీ ఇదే సమాధానం? అవును సార్, అందరికీ దొబ్బేస్తున్నారు సార్ పక్కకి. ప్రజాస్వామ్యంలో మా ఓటుకు మాకు వినియోగించుకునే అవకాశం కూడా ప్రభుత్వాలు కానీ ఒక ఎలక్షన్ కమిషన్ కానీ మాకు ఈరోజు సహకరించకపోతే మేము ఏ విధంగా మేము ఈ దేశంలో బతికి ఏమి లాభము? దీనికంటే చంపేయండి అయ్యా, మా ఊర్ల మీద పడి చంపేయండి. భారత రాజ్యాంగం సృష్టించినటువంటి ఓటు హక్కు వినియోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న తాము బతుకున్నామా, అసలు చచ్చిపోయినటువంటి శవాలతో సమానమా అంటూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సాక్ష్యాధారాలన్నీ కల్పిస్తున్నటువంటి తమకు ఈసీ ఖచ్చితంగా న్యాయం చేయాలి, అదేవిధంగా ప్రభుత్వము సమాధానం చెప్పి తీరాలి, పోలీసులు కూడా ఇందుకు బాధ్యత వహించాలని చెప్పి కూడా ఇక్కడ గ్రామస్తులు తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివాతో లోకేష్, సాక్షి టీవీ.